నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారణమైన సాదిక్ ఖాన్ దేశ సరిహద్దులు దాటాలని స్కెచ్ వేశాడు. ఏఈ నూకరాజు కుటుంబం సూసైడ్ తర్వాత సాదిక్ పరారయ్యాడు. కేరళంలోని మలబార్ తీరం నుంచి విదేశాలకు పారిపోవాలని ప్లాన్ వేసుకున్నాడు. 5 రోజుల్లో 4 రాష్ట్రాల్లో మకాం వేశాడు సాదిక్ ఖాన్. రైల్లో తోటి ప్రయాణికుల ఫోన్లతో లాయర్లతో మాట్లాడాడు సాదిక్. ఇదే క్లూతో సాదిక్ ఖాన్ను మీరట్లో పట్టుకున్నారు పోలీసులు. ట్రాన్సిట్ వారెంట్పై సాదిక్ను కాకినాడ తీసుకొచ్చారు పోలీసులు. నిజాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కార్తీక్, ఈ నూకరాజు కుటుంబం సామూహికంగా ఆత్మహత్య చేసిన తర్వాత ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కోచ్ సాదిక్ ఖాన్ ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్లోని మీరట్లోని పోలీసులు అదుపులో తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం మీరట్లో ఉన్న సంగతి తెలుసుకుని ఒక ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి అతను అదుపులో తీసుకుని నిన్న ఏదైతే ఆ మీరట్లో ఉన్నటువంటి ఆ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద కాకినాడ తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడైతే ఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేస్తున్న విషయం తెలిసిందో సాదిక్ ఖాన్ కాకినాడ నుంచి తన బైక్ తీసుకుని సామర్లకోటకు వెళ్లిపోవడం జరిగింది. సామర్లకోటలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కోనక ఎక్స్ప్రెస్ ఎక్కి కర్ణాటకలోని వాడి ప్రాంతంలో దిగిపోవడం జరిగింది. ఈ మార్గం మధ్యలో తన సెల్ ఫోన్ పోయిందని ఫోన్ కావాలని చెప్పి తోటి ప్రయాణికుని ఫోన్ తీసుకుని అతని సోదరి అదేవిధంగా లాయర్ కూడా ఫోన్ కాల్ చేయడం జరిగింది. అక్కడి నుంచి వాడి తర్వాత వాడి స్టేషన్ లో ఒక ప్రయాణికుని ఆపి తను సోలాపూర్ వెళ్ళాలి, ఎక్కడి నుంచి బస్సులు ఉంటాయని చెప్పి వాకప్ చేయడం జరిగింది. ఇదంతా కూడా పోలీసులు అబ్జర్వేషన్ లో సాదిక్ ఎక్కడికి వెళ్తానని చెప్పి తెలుసుకోవడం జరిగింది. అయితే సాదిక్ మాత్రం తన జాడ తెలియకూడదని తన వెంట సెల్ ఫోన్ గానీ బ్యాంక్ లావాదేవీలకు సంబంధించినటువంటి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తీసుకువెళ్ళలేదు. అయితే ఈ ఒక్క ఫోన్ కాల్ ఏదైతే సోదరికి కానీ అదేవిధంగా లాయర్కి ఫోన్ చేశాడో ఆ ఫోన్ కాల్ ఆధారంగా ఒక ప్రత్యేక బృందాన్ని వాడికి పంపడం జరిగింది. ఎవరినైతే సోలాపూర్కి వెళ్ళాలని చెప్పి అడిగాడో అతన్ని కూడా విచారించడంతో ఆ సోలాపూర్ లో అక్కడ సాదిక్ వెళ్ళి అక్కడ తన పాత స్నేహితుడిని పరిచయం చేసుకుని మీరట్లో ఉన్నటువంటి మరో స్నేహితుడి ఫోన్ కోసం నెంబర్ తీసుకున్నాడు. అక్కడి నుంచి ముంబై వెళ్ళి ముంబై నుంచి ఢిల్లీ మీదుగా మీరట్ వెళ్తానని చెప్పడం జరిగింది. ఆ పోలీసులు ఎవరైతే ఈ సోలాపూర్ లో ఉన్నటువంటి సాదిక్ స్నేహితుని పట్టుకున్నారు. ఎందుకంటే సాదిక్ ఫోన్ కాల్ మీద నిఘా పెట్టారు. గతంలో ఉన్నటువంటి ఫోన్ కాల్స్ డేటా విశ్లేషణ చేసి సాదిక్ ఆర్థిక చివరికి మీరట్ లో ఉన్నట్టు తెలుస్తున్నారు. అయితే మరొక రోజు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా సాదిక్ కేరళలో ఉన్నటువంటి మలబార్ నుంచి దేశం దాటి విదేశాలకు పారిపోయే స్కెచ్ వేసినట్టు తెలిసింది. మొత్తం మీద చూసినట్లయితే సాదిక్ అదుపులో తీసుకుని కాకినాడ తీసుకొస్తున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ రాజు.